వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను గమనించలేదు. నేను పని కొడుస్తాను సార్. నేను ఇంటికాడ ఉన్నా. ఆ బిడ్డ స్కూల్కి పోతానమ్మా అంటుంది. స్కూల్కి పోతానండి. నేనేమనుకున్నా, ఏమో బిడ్డ చదువుకుంటా ఉంది కదా, చదువుకుని నేను ఇంటికాడ ఉంటే బిడ్డలకు కుట్టి పెట్టాలి కదా, నేను ఎట్లా పెట్టేది? నలుగురు బిడ్డలు సాకాలి కదా. ఆవులు 3 ఉన్నాయి, 2 ఆవులు. ఆ ఆవులు చూసుకొని నేను కూలి పని చేసుకొని పిల్లకాయలకి వేసుకొని నేను ఉంటాను ఇంట్లో. ఇప్పుడు నేను వచ్చేది 10 అయిపోతుందో, 4 అయిపోతుందో, 5 అయిపోతుందో తెలియదు. 10 గంటలు ఇక్కడ అయిపోవచ్చు. నేను వచ్చే లోపల ఆ లోపల బిడ్డ తిందో నాకు తెలుసుకోలేదు. నేను గమనించలేదు. ఈ బిడ్డకి ఎట్లా వాపు వచ్చేసింది, కండ్లు మూతి అంతా వాపు వచ్చేసింది. ఏం మాటలను కొడతానంటే నాకు కాలు వాపు వచ్చేసింది. ఇటుకరాయి వచ్చి పడిపోయింది. దానివల్ల నాకు నొప్పిగా ఉందమ్మా అని ఎట్లన్నా కానీ చెప్పి మా అమ్మను పంపించినాము. మా అమ్మకి తెలుసు, నాకు తెలియదు సరిగా వినపడతానే. వాళ్ళు ఏం చెప్తారో నాకు అర్థం కాదు అనేసి వాళ్ళని పంపించినాను. మా అమ్మని పంపించి చూపించుకోరమ్మని చెప్పిన పెద్ద హాస్పిటల్లో. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఆ పాపకి రక్తం లేదు, 2 పాయింట్లు ఉంది, దానివల్ల బాబు వచ్చేసింది మనిషి. దాంట్లో ఆ పాపకి 15 దినాలకు మాత్రలు ఇచ్చినాను, టాబ్లెట్లు వాడేసి మళ్ళీ రాండా నా దగ్గరికి అని చెప్పినాను. ఆ బిడ్డ మాత్రలు వాడుతూ ఉనింది. 2 పూట్లకు ఉన్నట్లుగా నన్ను పంపించింది మా అమ్మ అక్కడికి. నేను పోతే ఆ సార్ లేడు. ఎప్పుడు హాస్పిటల్ పోయినా తెలిసింది నాకు ఇక్కడికి వచ్చినాకనే సార్, చిత్తూరుకి వచ్చినాకని అంతవరకు తెలియదు. ఏం చెప్పినారు? ఇక్కడికి వచ్చినాక మా ఇంటి అని చెప్పినాకే నాకు అర్థమైంది. అంతవరకు నాకు అర్థం కాలేదు. నేను ఇంకా బాగా నా బిడ్డ ఏమన్నా కామాలకి ఏమన్నా తిరుక్కుందేమో, ఏమన్నా కామర్లు ఏమన్నా ఉన్నాయేమో అని నేను అందరూ నన్ను తిట్టేది. వాళ్ళందరూ మా ఊర్లో, ఏమి ఇట్లా అయిపోతుంది, ఆ బిడ్డ లావుగా ఊదిపోతుంది కదా, కామర్ల ముందన్నా పోసిపించుకోరాబో, లేదంటే జాడ తెరిపోయేసి చెక్ చేయించుకోరాబో, ఏమన్నా కామర్లు కానీ ఇట్లే షుగర్ కానీ బీపీ కానీ ఏమన్నా ఉందేమో అని చెప్పి మా అమ్మను పంపించినాను బంగారపల్లికి. ఆ బిడ్డని ఆపరేషన్ చేసి ఇచ్చినారు సార్. ఆ బిడ్డకి ప్రాబ్లం వస్తుందమ్మా, పిడిసి వచ్చేసింది. ఎంత వయసు? ఆ పాప 15 ఏళ్ళు. పిడిసి మార వచ్చేసింది, మోక్స్ మార నేల కొరుక్కొని మడేసి కొరుక్కుంది. ఏమి ఇట్లా అయిపోతానని సడన్గా వచ్చి ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి వేసుకుంటాను. ఆపరేషన్ చేసి ఎత్తినారు సార్. ఎత్తి ఐసీలో పిల్లని వేసినారు, మగ పిల్లని. ఆ పాపని ఇక్కడ పెట్టి అన్ని మిషన్లతో పెట్టి కోమాలోనే ఉంది, కోమాలోనే ఉంది. మళ్ళా నువ్వు అక్కడ చిత్తూరుకి తీసుకెళ్ళిపో, తిరుపతికి తీసుకొని పోవచ్చు వస్తే ఎక్కడ మిషన్లు ఉంటాయి, అక్కడ బాగా చూస్తారు, ఇక్కడ వద్దు, ఇక్కడ అయ్యేలేదు అని చెప్పింది. ఇక్కడ సంతకాలంతా అయిపోతే ప్రాణాలతో లేదమ్మా, ప్రాణం పుడిచింది. ఇక్కడ బాగా ఉన్నింది. అరే బాగా నాకు తెలివి వచ్చింది, ఆ బిడ్డకి కొంచెం బాగా వచ్చింది. ఏమంటే ఇట్లా అంటింది చెప్తే మూగు సగిలే అట్లా చెప్పి మాట రాలేదు. ఏమన్నా రాయరికే కోమా పుడిచింది. మాట్లాడుతూనే ఉన్నా, నేను మాట్లాడలేదు. ఎవరు చేసినారో తెలియదు సార్, నాకు చెప్పలేదు సార్. నాకు చెప్పితే నేను ఆ పెట్ట ఇంతవరకు చేసాను. నాకు తెలియక నేను ఇంతవరకు వచ్చినాను సార్. నేను నా పెట్ట ఇట్లా ఉండదు నాకు తెలిసింటే నేను అక్కడనే సెటిల్ చేసుకునేటాను. నాకు తెలియదు సార్. నేను అడిగిన ఏమన్నా అట్లా ఏదన్నా ఉంటే చెప్పినాయన అడిగిన. భయపడతో నేను ఏదో నా బాధ కాడికి నేను పడతాను చెప్పినాయన అడుక్కున్నాను. ఏం చెప్పలేదు సార్ మా పాప. స్కూల్లో టీచర్ చెప్పినారండి ఎందుకు నాకు టీచర్లు చెప్పలేదు సార్. నాకు ఆ బిడ్డ స్కూల్కి రాలేదు సమంగా, ఎందుకు రాలేదమ్మా అని అడిగినారు. అంతే. నాకు అప్పట్లో ఉలుబా లేకన్నా చాలా పేహిట్ అయిపోయినా, నేను కోలుకోలేకన్నా అయిపోయినా. నేను దానివల్ల నేను ఆ బిడ్డ కొన్ని దినాలు నాకు హెల్ప్ చేసింది. బాగానే ఉండేది సార్. ఒకరింటికి కాదు, ఆ బిడ్డ ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ నేను లేకపోతే గడియేసుకొని ఉంటుంది. ఎవరు వచ్చినారో తెలియదు. ఆ బిడ్డ ఎట్లా జరిగిందో నాకు తెలియదు సార్. అదే సార్ నాకు ఇప్పుడు ప్రాబ్లం. నా బిడ్డకు అన్యాయం చేసినారు సార్. నా బిడ్డకు న్యాయం చేయాలని నేను ఇంతవరకు ఉన్నాను సార్. నాకు ఆ బిడ్డ ఎట్లా చేసిందో నాకు అర్థం కాకుండా అయిపోయింది. ఎవరు చేశారో తెలియ, అది నాకు ఇంతవరకు డీటెయిల్ తెలియదు సార్. నాకు తెలిసితే నా బిడ్డని ఇంతవరకు చేసాను. నా బిడ్డని బాగా ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గరికి పోయేది ఏదో ఒకటి చేసింటారు సార్. నేను ఆ బిడ్డ ఇంకొక బిడ్డ గర్భంగా ఉంది. ఆ బిడ్డ తిరిగి ఆ బిడ్డకి ఒక నెలగా జ్వరం అని చెప్పింది. ఆ బిడ్డ తిరిగి అక్కడికి ఇక్కడికి తిరుక్కుంటా నేను గమనించలేదు సార్. నేను గమనించింటే నా బిడ్డ నాకు చెప్పింటే ఇక్కడ నేను చేసుకునేటాను. ఆ బిడ్డ కూడా మాట్లాడలేదు.
వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళ అక్క కూడా వాళ్ళ అక్క కూడా చెప్పలేదు. లేదు నాకు చెప్పొద్దులే, వాళ్ళ అక్క కన్నా చెప్పాలి కదా, లేదు పెద్దమ్మ కన్నా చెప్పాలి కదా, ఈ ఊరికి చెప్పును మూసి పెట్టుకొని ఉండి నాకు ఇప్పుడు ఎంతో గౌరవం చేసి పెట్టింది. ఏ తల్లికైనా నమ్మకం అనేది వచ్చింది సార్. నా పెట్టి అట్లా లేదు సార్. నాకు ఈ పెట్టి ఇట్లా చేసింది నాకు అనుమానం లేదు, నాకు అనుమానం రాలేదు. నాకు ఆ పెట్టి మీద నాకు ఆలోచన కూడా రాలేదు. 9వ తరగతి నుండి పాఠశాలకి ఇర్రెగ్యులరే. ఏ క్లాస్ నుంచి? 9వ తరగతి. 6th క్లాస్ నుండి పాఠశాలకు వస్తుంది ఆ పాప. ఇక్కడ నుండి 6th నుండి చేరింది ఇక్కడ. కానీ 8th వరకు పర్వాలేదు, కానీ 9th క్లాస్ నుండి ఇర్రెగ్యులరు. అంటే నెలకి 4 రోజులు 5 రోజులు మాత్రం బడికి వస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా బడికి వస్తా అనేసి మేము ఎంక్వైరీ చేసినాము. తర్వాత తల్లిదండ్రులకు చెప్పిచ్చినాము. మేమే సచివాలయం వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆవులు మేపడం ఒకటే. మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుండి, ఇక మీద మేము కరెక్ట్గా బండికి పంపిస్తాము, ఎందుకంటే 10th క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి. కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా యథా ప్రకారమే సరిగ్గా రావట్లేదు ఆ బడికి. సచివాలయం వాళ్ళు కనీసము వారానికి ఒకసారి పోతా ఉన్నాము, మేము వెళ్తూ ఉన్నాము మా పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి. వాళ్ళ అమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ పాపే మమ్మల్ని సాకుతా ఉంది, వాళ్ళనే మేము పట్టించుకోవడం లేదు, ఇంకో పాప ఉంది చెల్లె, వీళ్ళ చెల్లెని కూడా ఈమె సాకుతా ఉంది అనేసి కారణం చెప్తా ఉంది. కాబట్టి దీనికన్నిటికీ మూల కారణము పేదరికమే అని నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తాగుడు. వాళ్ళ నాన్న తాగుడు వల్ల సంసారమే సర్వనాశనం అయిపోయింది. ఆయన తాగుడు అలవాటు లేకుండా ఉంటే కూతుర్లను బాగా సక్రమంగా సాకింటాడేమో, అది తెలియదు. కానీ ఈ తాగుడు వ్యసనం వల్లనే ఒక బంగారు భవిష్యత్తు ఉంది అమ్మాయి జీవితం పాడైపోయిందని నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.